బనకచెర్లపై ఏం చేద్దాం, మరి ఇంకా ఏం చేద్దాం అన్నట్టే ఉండండి. మీరు ఇంకా ఏం చేద్దాం అన్నట్టే ఉండండి. మీరు ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ అన్నీ వేసేస్తారు. తర్వాత ఇంకోటి ఉంటుంది కథ. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు ఫైల్. బనకచెర్లపై ఏం చేద్దాం, ఇప్పటికే కేంద్రానికి అభ్యంతరాలు తెలిపాం. అధికారులు మంత్రుల కమిటీ నియమించి చర్చిద్దాం. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం. ప్రభుత్వం యోచన, నేడు కేబినెట్ భేటీలో చర్చ. స్థానిక ఎన్నికల నిర్వహణ, కోర్టు కేసులపైన. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ కు ఆమోదం. బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాలపై చర్చించే ఛాన్స్. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహణకు నిర్ణయం. నేటి కేబినెట్ భేటీకి ముగ్గురు కొత్త మంత్రులు రాబోతున్నారు. కాంగ్రెస్ లో మేముండాలా, కొండా దంపతుల. మురళీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆగ్రహం. మీనాక్షి నటరాజన్ కు వరంగల్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా చర్యలే మీనాక్షి. రేపు క్రమశిక్షణ కమిటీ భేటీ. ఇట్లుంటదిగా. కాంగ్రెస్ లో మేము ఉండాలన్నా, కొండా దంపతుల మురళీ వ్యాఖ్యలపై కాంగ్రెస్. మరి రెడ్డిల పెత్తనం నడుస్తుంటే మరి ఆ వ్యాఖ్యలు చేయకపోతే ఏం వ్యాఖ్యలు చేస్తారు? రెడ్డిల పెత్తనం నడుస్తూ ఉంటే, పురుషుల పెత్తనం నడుస్తూ ఉంటే, మహిళలను కించపరుస్తూ ఉంటే, ఒక మహిళా మంత్రిని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తారండి కాంగ్రెస్ లో? ఏం చేస్తారు? వీళ్ళు ఒక్కలే అంటున్నారా? ఎక్కడ ఏ కార్యకర్త దగ్గరకు అట్లా మీ కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ వేసి అందరి పీకి అవతల పడేయాలంటే అసలు కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలే ఉండరు. నేను అడుగుతున్నా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నడన్నా రేవంత్ రెడ్డి కలిసిండా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పంచాయతీ ఎలక్షన్స్ కి పోతున్నారు? ఈ పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీలు లేకుండా నడవాలంటే ఎవరు కావాలి? మా కార్యకర్తలు కావాలి. మా కాంగ్రెస్ కార్యకర్తలు కావాలి. కాంగ్రెస్ కి కాదు, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కార్యకర్తలే ప్రామాణికం. మీరు సిండికేట్లే. వెనకాల ఫోన్లు మాట్లాడుకుంటారు, కొట్టుకొని తిట్టుకొని కేసులు పెట్టుకొని అంతా మా కార్యకర్తలే. మీరు చేసేది ఏమి ఉండదు. ఇట్లా వచ్చి అట్లా చెయ్యి ఊపి ఒకైతే ఇట్లా ఏదో సినిమా హీరో లెక్క ఇట్లా అనుకొని వెళ్ళిపోవాలి. ఇది మీ పనులు. ఒక్క కార్యకర్త ఏంటన్నా కలిసిన అధికారం వచ్చినప్పటి నుంచి నేను అడుగుతున్నా, బట్టి నమ్మిన వాళ్ళని ఎంతమందిని మోసం చేసుకుంటూ వచ్చింది, తొక్కుకుంటా పైకి వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బట్టి గారు డిప్యూటీ రేవంత్ రెడ్డి అంటే వలస వచ్చినోడు అనుకుందాం. టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వచ్చిండు, అందుకే టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పి అందరు ట్రోల్ చేస్తున్నారు. అది వాస్తవమా కాదా ఆయనకు నచ్చదా పక్కన పెడదాం. కానీ బట్టి గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉన్నాడు కదా. కాంగ్రెస్ అసలు సిసలైనటువంటి కార్యకర్తనే కదా. శ్రీధర్ బాబు అసలు సిసలైనటువంటి కార్యకర్తనే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సిసలైనటువంటి కార్యకర్తనే కదా. ఎన్నడన్నా ఎక్కడన్నా మీరు మీ కార్యకర్తలకు వేదన ఇచ్చి కలుస్తున్నారా? ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మితిమీరినటువంటి అహంకారంతో ముందరుకోతున్నారు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలు పనిచేయమని చెప్తారు? వాళ్ళు మీ కాడికి వస్తే మీరు పట్టించుకోరు. ఏమంటూ ఉంటుందండి కారెక్కేటప్పుడు, చెప్పు ఏమో నా బిజీగా నేను పోవాలి చెప్పు, ఇట్లా ఉంటుంది. అట్లీస్ట్ నవ్వుకుంటూ మాట్లాడడం చేత కాదు మీ కార్యకర్తలతోటి. చిరాకులు పరాకులు ప్రేమగా ఆప్యాయతగా పలకరించే నాదుడు లేడు. మీ కార్యకర్తలు అసలు సుసలైనటువంటి కాంగ్రెస్ కి కష్టపడినటువంటి కార్యకర్తలకు పదవులు లేవు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఎవరిని కలుస్తున్నారా? ఎవరైనా కలుస్తున్నారా? ఎవరిని కలవరు. విజిటర్స్ టైం లేదు, ఎవరిని కలవరు. ఇంకా మీరు ఏం చేద్దాం అంటావు మరి? ఇట్లా ఎప్పుడైతే సార్ ఇంకా ఇవన్నీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ అసంతృప్తిగానే ఉన్నారు. మీనాక్షి అట్లీస్ట్ ఆ మీనాక్షి నటరాజన్ వచ్చింది కొద్దిగోపు ఇట్లానే ఉన్నది. ఇంకా దీపాదాస్ ముంచే ఉండుంటే రాష్ట్రాన్ని ఎప్పుడూ అమ్మేస్తుండే. రాష్ట్రాన్ని దీపాదాస్ మున్షి గనక ఉండుంటే మీనాక్షి నటరాజన్ ప్లేస్ లో ఈ పార్టీకి అసలు తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? ఇట్లా ఎత్తుక్కోవాలి పోయి. ఏడుమే భూములు ఆ నీలం మధు లాంటి వాళ్ళతో చేతులు కలిపి అందరితో చేతులు కలిపి మంచిగా పైసలు ఆమ్దాన్ని తీసుకొని ఆ ఫామ్ హౌస్ లో పిలిపించుకొని వెనక పొంటి వేసుకొని
అభయ మిత్రమా అనుకుంటా ముందరికెళ్ళాలి. ఇది ఏదో మీనాక్షి నటరాజన్ వచ్చింది కాబట్టి ఈ మాత్రం అని ఉన్నది. కాకపోతే ఆమె ఫ్లైట్లో వచ్చింది, మీ ట్రైన్లో వస్తుంది అంతే. ఇక క్రమశిక్షణ కమిటీ అంటారు. అందరు చేస్తారు, అందరు దొంగలే కదా కాంగ్రెస్లో ఇప్పుడు క్యాబినెట్లలో. 8.0 వర్షన్ నడుస్తుంది కదా.